నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచ రాజకీయాల్లో నమ్మలేని ఒక పరిణామం చోటు చేసుకోబోతుందా? ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించని పాకిస్తాన్ ఇప్పుడు అదే ఇజ్రాయెల్ కు గాజాలో సాయం చేయబోతుందా? అవును, ఇప్పుడు ఇదే వార్త అంతర్జాతీయ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ కూర్చున్న తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ట్రంప్ విసిరే వ్యూహాలకు పాక్ సైన్యం తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడిందా? అటు ఇస్లామిక్ దేశాల నమ్మకం, ఇటు అమెరికా ఒత్తిడి, ఈ రెండింటి మధ్య పాక్ సైన్యం నలిగిపోతుందా? అసలు అసీం మునీర్ ను ట్రంప్ ఎలా టార్గెట్ చేస్తున్నారు? పాకిస్తాన్ నిజంగానే ఇజ్రాయెల్ కు మద్దతిస్తుందా? ఈ షాకింగ్ వివరాలను ఇప్పుడు మన స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. పాకిస్తాన్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక భారీ జియో పొలిటికల్ భూకంపం రాబోతోంది. ఇన్నాళ్ళు ఇజ్రాయెల్ ను శత్రువుగా చూస్తూ పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన పాకిస్తాన్ ఇప్పుడు తన దారి మార్చుకోవాల్సిన సమయం వచ్చిందా? అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడం పాకిస్తాన్ సైన్యానికి ఒక పీడకలలా మారింది. ట్రంప్ తన డీల్ ఆఫ్ ద సెంచరీలో భాగంగా ఇజ్రాయెల్ కు అరబ్ ఇస్లామిక్ దేశాల నుంచి గుర్తింపు తేవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ ను ట్రంప్ ఒక పావులా వాడుకుంటున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. IMF నుంచి అప్పులు కావాలన్నా, అమెరికా నుంచి ఆర్థిక ప్యాకేజీలు అందాలన్నా ఇజ్రాయెల్ విషయంలో పాకిస్తాన్ మెత్తబడాలని ట్రంప్ గట్టిగా హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. జనరల్ అసీం మునీర్ ఇప్పుడు ఒకవైపు తన దేశ ప్రజల ఆగ్రహం, మరోవైపు ట్రంప్ పెడుతున్న డెడ్ లైన్ల మధ్య చిక్కుకుపోయారు. అసలు గందరగోళం ఎక్కడ మొదలైందంటే, గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు పాకిస్తాన్ సైన్యం పరోక్షంగా లేదా టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి రావడం. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ట్రంప్ మార్క్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీలో ఏది అసాధ్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. పాక్ సైన్యం వద్ద ఉన్న అత్యుత్తమ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం వాడుకోవాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అసీం మునీర్ కనుక దీనికి అంగీకరిస్తే పాకిస్తాన్ లో అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది. అలాగని తిరస్కరిస్తే అమెరికా నుంచి వచ్చే నిధులు ఆగిపోయి దేశం దివాలా తీస్తుంది. అటు ట్రంప్ తన అబ్రహాం ఒప్పందాలను విస్తరించాలని చూస్తుంటే, అసీం మునీర్ మాత్రం తన కుర్చీని, దేశాన్ని ఎలా కాపాడుకోవాలా అని తల పట్టుకుంటున్నారు. ముస్లిం ప్రపంచంలో పాకిస్తాన్ ఇమేజ్ దెబ్బతినకుండా ట్రంప్ కోరికను ఎలా నెరవేర్చాలనే దానిపై ఇప్పుడు పాక్ ఆర్మీ రహస్య మంత్రాలు జరుపుతోంది. ఈ పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ విదేశాంగ విధానం ఒక పెను మార్పునకు లోనవబోతుందని, అది ప్రపంచాన్ని షాక్ గురి చేయడం ఖాయమని స్పష్టమవుతోంది.